నమస్తే వీతి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజేతం. నేను సురేష్ దండు. ఖైరతాబాద్ డివిజన్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఒక అంకం సృష్టించినటువంటి పీజీఆర్ గారు మరి వారి వారసరాలుగా ఖైరతాబాద్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి విజయదుందు మోగించినటువంటి విజయారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి గత 3 సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ప్రజల నుండి ఎలాంటి ఆస్వాదిస్తున్నారు, ఒక మాస్ లీడర్ కూతురుగా తనకంటూ ఒక ప్రత్యేకత ఎలాగా సాధించుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. బాగురా మేడం? చూసినట్టయితే ఖైరతాబాద్ టికెట్ కూడా మీరు తగ్గ పోటీ ఇచ్చినట్టు వాయిస్ కూడా వినబడ్డది. నిజంగానే బరిలో ఉండాలనుకున్నారా మీరు? మేము మా రాజకీయ ప్రవేశమే ఖైరతాబాద్ నియోజకవర్గంలో మా బ్రదర్ విష్ణువర్ధన్ రెడ్డి నేను కలిసి స్టార్ట్ చేశాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి సడన్ డిమైసెస్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గం పెద్దది ఉండే అప్పుడు 4 నియోజకవర్గాలు అయినప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అప్పటి నుంచి ఆశిస్తూ పనిచేసుకుంటూ వెళ్ళాము. నాన్నగారు ఉన్నప్పుడు కూడా నాన్నకి క్యాంపెయిన్ చేయడమే, బ్రదర్కి బై ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం, అట్లా ప్రజలతో మాకు మమేకం ఉండే వాళ్ళతో సంబంధంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో అట్లా కొనసాగాలనుకున్నాము. కానీ అనివార్య పరిస్థితుల్లో అప్పుడు మాకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో. అలాగే మాకు సేవలు కొనసాగిస్తూ షేర్లింగంపల్లి నుంచి అది కూడా ఒక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక భాగం ఉండేప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాము. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ మా క్యాడర్ అంతా ఉన్న క్యాడర్ని అంతా కొత్తగా బిల్డ్ చేసుకుంటూ నాన్న అభిమానులను, వైఎస్ఆర్ గారి అభిమానులను ఒక తాటి మీద తెచ్చుకుంటూ మేము డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశాను. అప్పుడు పార్టీ అంతంతా ఉన్నా కానీ చాలా మంచి మార్క్ వేసుకోగలిగాము. అదంతా కూడా పీజీఆర్ గారు వైఎస్ఆర్ గారు చేసిన సేవలకు మేము అవన్నీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగాము. మేము కూడా ఒక నాయకురాలు లేక అందుబాటులో ఉన్నాం కాబట్టి ప్రజల నమ్మకాన్ని పొందాం కాబట్టి ఆ వరకు వచ్చాము. ఆ తర్వాత పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేకపోవడము, సరే మన రాజకీయ జీవితం ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గాని అప్పటి నుంచే మేము అనుకున్నాము. మాకు సంకేతాలు కూడా ఉండేవి, ఇక్కడి నుంచి ఇస్తారన్న ఉద్దేశంతో మేము సేవ్ చేసుకుంటా ప్రజలలో ఎప్పుడు రాజకీయాలు ఉన్నా లేకపోయినా మమేకం అవుతూ పీజీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రోగ్రామ్స్ సర్వీసెస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే చేసుకుంటూ వెళ్ళాము. అనుకోకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు, కవితక్క గారు, సీఎం గారు చెప్పారని ఆదేశం అందరూ కంటెస్ట్ చేయాలని, మీరు కూడా కంటెస్ట్ చేయాలన్నప్పుడు ఈ ఒక అవకాశం ప్రజలకు సేవ చేసుకునేది పదవులతో కాదు, మనకు ప్రజల్లో ఉండడం ముఖ్యమనే ఉద్దేశంతో, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ నుంచి కంటెస్ట్ చేశాము. మంచి మెజార్టీతో గెలిచాము. ఎందుకంటే ఖైరతాబాద్ అన్నది మా పుట్టినిల్లు లాంటిది. డెఫినెట్గా అక్కడ మాకేమి ఇబ్బందులు లేకుండా ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా మేము బాగానే గెలిచాము. అట్లనే సర్వీసెస్ చేసుకుంటూ వెళ్తున్నాము. 3 years నుంచి అనూహ్యంగా ప్రజల్లో, మీరు అన్నట్టు ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాము. ప్రతి సమస్యను కూడా ఎదుర్కొంటాము. వాళ్ళకు మాకు ఎంత కోఆర్డినేషన్ అంటే పొద్దున్నే లేవగానే ఫోన్లతో సహా స్టార్ట్ అవుతుంది. మరి ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్లతోటి మనల్ని కోఆర్డినేట్ చేసి అంత అందుబాటులో ఉంటాము. అదే కాకుండా మా ఆఫీస్ ఉంది ఖైరతాబాద్ డివిజన్లోని. ఎల్లప్పుడూ అనునిత్యం నా కార్యకర్తలతోటి, మా నాయకులతోటి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. సేవలు చేసుకుంటూ వెళ్తున్నాము. డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. నాకు టికెట్ వస్తుందని ప్రజలు కూడా చాలామంది అనుకున్నారు. కొంతమంది అయితే వేరే విధంగా కూడా ట్రై చేయమన్నారు. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఓపికతో ఉండి వచ్చే రాజకీయ జీవితం ఎలా ఉన్నా కానీ ప్రజల్లో మాత్రం మమేకం అవుతూ ప్రజల సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మీకు ఏమైనా హామీ ఇచ్చారా? హామీలు అవన్నీ పార్టీ ఇంటర్నల్గా నడుస్తూ ఉంటుంది. కానీ మాకు మా నాయకత్వం మీద నమ్మకంతో మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లనే ప్రజలలో ఉన్న అవకాశాన్ని సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అయితే ఒకప్పుడు మీ ఫాదరు పీజీఆర్ గారు కానీ ఒక సీఎం ర్యాంక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అక్కడక్కడ పొడిపొచ్చాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి పార్టీలో మీరు చేరారు లాస్ట్. నాన్నగారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎప్పుడన్నా కూడా పర్సనల్ విభేదాలు ఏం లేవండి. వాళ్ళిద్దరు కూడా కమిటెడ్ నాయకులు. మనం చూసాము ఎంత ప్రజానాయకులు, ప్రజలకు సేవ చేసుకునే ఒక్కొక్కరి విధానంలో వాళ్ళు ఇది వచ్చింది. కానీ డెఫినెట్గా వాళ్ళ టార్గెట్స్ రీచ్ కావడానికి వాళ్ళు మరి వాళ్ళ మధ్యలో కూడా మంచి సత్సంబంధాలే ఉండే. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్తారని నమ్మినాము. ప్రజల్లో అట్లనే ఆయన కూడా మమేకం అవుతున్నారు. ఆయన యువ నాయకత్వంలో మనల్ని కూడా ముందుకు రమ్మని ఆయన ఆహ్వానించినప్పుడు డెఫినెట్గా రాజకీయాలు అన్నాక
మిత్రులు శత్రువులు ఉన్నారు, అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో. అదే కాకుండా మాకేమీ శత్రుత్వం అంటూ ఏమీ లేదు, ప్రజల సేవ చేసుకుంటూ కొన్ని వ్యూస్ డిఫరెన్సెస్ ఉండే అంతే తప్ప ఇంకా మరి పర్సనల్గా ఏం లేకుండే. కాబట్టి మేము కూడా ముందుకు వెళ్ళి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారండి, చాలా స్కోప్ ఇచ్చేవారు వర్క్ చేయడానికి కూడా. అదే దాంతో మేము కూడా ముందుకు వెళ్ళాము. ఇప్పుడు మాకు ఈ ఒక స్టెబిలిటీ ఉందంటే అది ఉపయోగపడ్డదని నేను అనుకుంటాను. డెఫినెట్గా ఒక మంచి భవిష్యత్తుకు అది పునాది అయిందండి మాకు. పీజీఆర్ గారు అంటే కార్మికుల నాయకుడు, కార్మికులకు తోబుట్టులాగా ఉన్నటువంటి వ్యక్తి అని అంటారు చాలామంది కూడా. ఇప్పుడు కూడా మాకు చాలా యూనియన్స్ నుంచి అడుగుతూ ఉంటారు, మీరు కూడా ఒక అనుబంధం ఉంది కదా పీజీఆర్ గారికి, ఆయన కార్మిక లోకంతో రాజకీయ జీవితం మొదలు పెట్టారు కాబట్టి మీరు కూడా అందులో రావాలంటే ఒకటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మనం కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము వెళ్తా ఉన్నాం. కానీ డెఫినెట్గా నాన్నకున్న కార్మిక బంధువులందరూ కూడా ఇప్పుడు కూడా మాకు టచ్లో ఉన్నారు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ మేము వాళ్ళతో వెళ్తుంటాము, మమైకం అవుతూ ఉంటాం. డెఫినెట్గా నాకు కూడా ఒక కోరిక ఉంది, నాన్న లెక్క కార్మిక లోకానికి ఎలాగైతే ఆయన సర్వీసెస్ అందించాలనే ఒక ఉద్దేశం ఉంది. కానీ అంచెలంచెలుగా ఎదగాలని ఒక దీంతో మేము ఫస్ట్ ఇక్కడ స్టెబిలైజ్ కావాలని ఉన్నాము. అయితే బయట ఒక జనాలు అయితేనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న వాయిస్ అంటే డైనమిక్ లీడర్ వచ్చినటువంటి వారసత్వ ఇద్దరు మీ బ్రదర్ అయితే మీరైతే ఆ స్థాయి అందుకోలేకపోతున్నారు, విఫలమయ్యారని కూడా అంటున్నారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరండి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి డైనమిజమ్స్ మారుతూ ఉన్నాయి, ఇక్కడ పొలిటికల్ సినారియోనే మారుతున్నది. ఒకప్పుడు మేము వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్డు లేదనుకున్నాం, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఈ వేవ్ ఇట్లా నడుస్తూ ఉన్నది. కానీ ఎట్లా అవకాశాలు వస్తుంటే అట్లా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. అయినా పీజీఆర్ గారు అంటే పీజీఆర్ గారి అంతా అందుకోవాలంటే సూర్యుడికి మనం దీపం చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయం, మాకు కూడా అట్లనే ఆదర్శప్రాయం. ఆయన బాటలో మేము నడుస్తున్నాము, ఇంకా మేము తప్పటి అడుగులు వేస్తూ ఉన్నాము, ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాము. డెఫినెట్గా ఆయన బాటలో నడిచి మా వంతు సేవ మేము చేస్తాము. అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి మీరు ఒక ఖైరతాబాద్లో ఒక డివిజన్కి కార్పొరేటర్ కావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి, ఫస్ట్ అడిగినప్పుడు నాకు కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండే, బాధగా ఉండే, చేయొద్దు అనుకున్నాను, చాలా కన్ఫర్మ్గా ఉండే. కానీ పార్టీ పిలిచి చెప్పినప్పుడు పెద్దలు కూడా సజెస్ట్ చేశారు, పార్టీ ఆదేశం ఇచ్చినప్పుడు మనం అందుకోవాలని. అదే కాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ డివిజన్కి ఆ ఖైరతాబాద్ పేరు అని ఉండే, ఇందులో పెద్ద డివిజన్ ఇదే. అదే కాకుండా ప్రజలకు సర్వీస్ చేయడానికి ఏ పదవులు అయితే ఏమి ఫస్ట్ అయితే సర్వీస్ చేసేది మనకు ఒక చిన్న స్థాయి నుంచి ఎందుకు కాదు, మనం ప్రజలకు సేవ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను. కార్పొరేటర్ ఖైరతాబాద్కే కానీ నియోజకవర్గంలో అంతా కూడా నా అనుబంధం అలాగే ఉందండి. ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా మేము చేస్తూ ఉంటాం, జెండా వందనాలు కానీ, పార్టీ మెంబర్షిప్ కానీ, పార్టీ ప్రోగ్రామ్స్ కూడా ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో చేసుకుంటూ వెళ్తాం. ప్రోటోకాల్ ప్రకారం మాత్రం ఖైరతాబాద్ డివిజన్కి పరిమితం అవుతారు. అయితే చూసినట్టయితే మీ ఫాదర్కు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజెంట్ మీకు ఎమ్మెల్యే కావడం జరిగింది. రెండోది గత ఈ 6 నెలల ముందు ఖైరతాబాద్కు ఎమ్మెల్యే బీజేపీ పార్టీ అతను ఇంతకుముందుకు అభివృద్ధి ఎలా ఉంది? ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాన్నగారు ఎనలేని మార్క్ వేశారండి. అప్పుడు ఎవరు గెలిచినా కానీ ఆయన అరుగుజాడలో నడిచిన వాళ్ళే ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాల్లో లాస్ట్ టైం బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నలుగురు చీల్చుకోవడంలో బీజేపీ ముందుకు రావడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, చింతల రామచంద్రరెడ్డి గారు. ఆయన నేచర్కి ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు. కానీ పబ్లిక్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల, మేము ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉండడం వల్ల మా మంత్రులను పట్టుకొని కానీ, మా నాయకులను పట్టుకొని కానీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఎస్పెషల్లీ 1.5 ఇయర్లో మేము కార్పొరేటర్ అవ్వడంతో ఇంకా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము. కాబట్టి ఖైరతాబాద్ నియోజకవర్గంలో లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా ఎక్కువ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నాం. ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎవరు ఏదున్నా కానీ ప్రజల్లో మన రిలేషన్ అట్లనే ఉంది. అట్లనే మనం ప్రజలకు అందుబాటు ఉంటూ సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంటే మీ డివిజన్లో ట్యాంక్ బండ్, రాజ్భవనము, ఐఏఎస్ క్వార్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కువ ఓల్డ్ సిటీ కావడం చేత మాస్ లీడర్లు ఉన్నటువంటి మొత్తం డ్రైనేజ్ పొంగిపోరుతున్నటువంటి వార్త కూడా వినబడుతుంది. ఖైరతాబాద్కి గెలిచినప్పుడు కూడా, గెలవక ముందు కూడా, తిరుగుతున్నప్పుడు కూడా నాకు కూడా కనిపించిందంతా సివర్ ప్రాబ్లం. ఎందుకంటే అదంతా సిక్కం భూమికి దగ్గరుంది కాబట్టి సిల్ట్ ప్రాబ్లం ఎక్కువ, సివరేజ్ ప్రాబ్లం ఎక్కువ అండి. మేము ఎలక్ట్ కాకముందే ఒక 10 lakhs 15 lakhs వరకు మహాభారత్ నగర్ అని ఒక బస్తీలో పొల్యూషన్ వాటర్ వస్తుంటే కొట్లాడి మేము అది సాధించుకున్నాం. అలాగే నేను వచ్చాక చాలా డ్రైనేజ్ సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దాన్ని అన్నీ కూడా అంచెలంచెలుగా మేము సాల్వ్ చేయడం జరిగింది.
మీకు ఇప్పుడు చెప్పినట్టు ఆ మహాభారత్ నగర్, బీజయనగర్, మారుతి నగర్ ఏవైతే లో ఏరియా ఉందో దానికి స్పెషల్గా ఒక 40 lakhs 47 lakhs పెట్టి మేము ప్రపోజల్స్ చేపించి దాన్ని శాంక్షన్స్ కూడా తీసుకున్నాము. ఆ డైరెక్ట్గా ఎస్టీపీకి కలిపేటట్టు ఒక పార్ట్ అయితే అయిపోయిందండి. ఇంకొక 15-20 lakhs దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంది. అది కూడా అయిపోతే డెఫినెట్గా ఖైరతాబాద్లో సివర్ ప్రాబ్లం తగ్గుతుందని చెప్తాను. ఎందుకంటే అది లో లైయింగ్ కాబట్టి ఎప్పుడు కూడా సివర్ ప్రాబ్లం ఉండదని చెప్పలేము, కానీ డెఫినెట్గా రెడ్యూస్ చేయగలుగుతాము. ఇప్పుడైతే మహాభారత్ నగర్లో చాలా వాళ్ళే చెప్తున్నారు, లేకపోతే 2 రోజులకు ఒకసారి బండి వెళ్ళేది, ఇప్పుడు అసలు అవసరం కూడా పడతలేదు, అంత నీట్గా అయ్యింది. అంచెలంచెలుగా మాకు టైం వస్తే, ఎందుకంటే కార్పొరేటర్గా నిధులు తక్కువ ఉంటాయి, మాకున్న పరిచయాలతోటి ఎండీ గారిని కలవడమో లేకపోతే మంత్రులను కలవడమో వాళ్ళ సహకారంతో చేసాం. ఇంకా మాకు స్కోప్ వస్తే డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మేము మా సర్వీసెస్ చేస్తామండి. మాకంటూ ఒక బడ్జెట్ కానీ మాకంటూ ఒక ప్లానింగ్ ఉంటే డెఫినెట్గా మేము ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తామనే నమ్మకం మాకు. చింతల బస్తీ కూడా మీకే వస్తాయి. డెఫినెట్గా అయితే అక్కడ మార్కెట్ పడుతుంది, షాపులు అవన్నీ కూడా మొత్తం కూడా చిత్తడి వర్షం పడితే చిత్తడి ఉంటుందని అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆరోపిస్తారు. హైదరాబాద్ 3వ అవార్డు అందుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకు? చింతల్ బస్తీది ఒకటి ఇష్యూ ఏంటంటే మాకు బార్డర్స్ ప్రాబ్లం అవుతాయండి. నాంపల్లి మాకు కలిసి వస్తుంది, అది అక్కడి నుంచి ఇక్కడి వరకు నాంపల్లి కొంచెం ఖైరతాబాద్ కలిసి వస్తుంది. డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా రోడ్ వేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ ఆగుతుందో అక్కడ కూడా మన ఏమంటారు ఈ బోట్స్ స్పెషల్గా రోడ్స్ వేసి సెట్ చేయడం జరుగుతున్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్లు ఉన్నా కానీ అందరికీ కూడా పనిచేసే అవకాశం దొరుకుతుంది. అదే అవకాశం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. అంచెలంచెలుగా పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మీకు తెలుసు జనాభా పెరుగుతూ ఉన్నది. ఆ విధంగా మనం కూడా అంత స్పీడ్ క్యాచప్ చేసుకుంటూ వెళ్ళాలంటే, పాత సమస్యలు తీసుకుంటూ మళ్ళీ ముందు సమస్యలు రాకుండా చేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం స్పీడ్కి అందుకోలేకపోయినా కానీ డెఫినెట్గా ప్రజల్లో అయితే సాటిస్ఫాక్షన్ ఉందండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అటెండ్ చేస్తున్నామో ముందుకు తీసుకుని వెళ్తున్నాం. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పని హరితహారం. ఈ మధ్యలో కేసీఆర్ చెట్టును కొడితే పీడీ యాక్ట్ కూడా తీసుకురావాలంటారు. ఈ హరితహార కార్యక్రమంలో మీరు మీ డివిజన్ ఎలా ముందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఉన్నట్టు ప్లేస్ చాలా తక్కువ, అసలు కరెంట్ తీగల వైరింగ్ కానీ అవన్నీ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా మీరు మీ యొక్క ప్లాన్ తోటి, మీ యొక్క విజన్ తోటి ఎలా ముందుకు వెళ్తారు? మాకు బేసిక్గా చాలా తక్కువ స్పేస్ ఉందండి మీరు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ వన్, ఎక్స్టెన్షన్కి ఎక్కడ కూడా స్కోప్ లేదు, కొత్త పార్కులు చేయడానికో లేకపోతే కొత్తగా చెట్లు పెట్టి మనం. కానీ చాలా గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైతే వేకెంట్గా ఉన్నదో. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్లో కేసీఆర్ గారు కూడా ముందుకు వచ్చి సీఎం గారు కూడా ప్రతిష్టాత్మకంగా చేశారు. అలాంటివే కాకుండా ఎక్కడ పార్క్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ వాటి చుట్టుపక్కల గ్రీనరీ పెంచుకుంటూ ఈవెన్ కాలనీస్లో కూడా ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కూడా అందులో భాగస్వాములను చేసుకుంటూ హరితహారం ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నదో అదే కాకుండా పర్సనల్ రేంజ్లో కూడా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. స్కూల్స్లో కూడా చాలా మటుకు మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తామని, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ ప్రతిసారి కూడా ఇలాంటి చిన్న ప్రోగ్రామ్స్, హరితహారం ఎట్లా చేయాలన్నది ఏందన్నది ఒక చిన్న ప్రోగ్రాంలు వాళ్ళకి ఎందుకు చేయాలి, చెట్లు ఎందుకు అన్నది ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ పిల్లల మధ్యలో కూడా మమేకం అవుతూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటామని. డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఎలా ఉంది? మా దగ్గర 2 ఉండేనండి యాక్చువల్గా ప్రపోజల్. ఒకటైతే నేను సీఎం గారికి ఇంద్రానగర్ క్వార్టర్స్ అని, అది చాలా పాత క్వార్టర్స్ బీటల్వాడు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వస్తే మొన్న కేసీఆర్ గారు సీఎం అయినాక ఆయన పెద్ద మనసుతో మా డివిజన్ వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ది మా దగ్గర కూడా శాంక్షన్ ఇచ్చారు. అది నడుస్తూ ఉంది వర్క్. మొన్న కూడా రివ్యూ చేసినాం. మార్చ్ ఏప్రిల్లో వాళ్ళకి అందుబాటులోకి వస్తుందని. రామకృష్ణ నగర్ ఒకటి లోకల్ ఇష్యూస్ తోటి అది ఆగిపోయింది. డెఫినెట్గా టేకప్ చేస్తాము. అందరినీ కూడా మళ్ళీ ఇన్వాల్వ్ చేసి మళ్ళీ వచ్చే స్కీమ్స్లోనే డబుల్ బెడ్రూమ్ టేకప్ చేసి ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉండాలని చూస్తున్నాం. మా ఖైరతాబాద్ డివిజన్లో కాలనీస్ ఎన్ని ఉన్నాయి, స్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా ఉంటుంది, కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎలా వెళ్తుంది? ఓటర్ నమోదు కూడా అండి డెఫినెట్గా క్యాంప్స్ ఎక్కడిదక్కడ క్యాంప్స్ పెడుతున్నాము. అదే కాకుండా కాలేజెస్లో ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ వస్తున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మా వంతు కృషిగా ప్రతి ఒక్క వార్డులో కూడా మేము ఈ ఓటర్ నమోదు సీరియస్గా తీసుకొని ఎన్రోల్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మన మీ ఫాదర్ బర్త్డే అభిమానుల మధ్యలో చేశారు, అసలు ముందు తాట ఎలా ఉందండి, ఎలా చేస్తుంది? ఎవ్రీ ఇయర్ కూడా నాన్నగారి బర్త్డే కానీ వర్ధంతి కానీ టీచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తామని, ఏదో చేశామా అన్నట్టు కాకుండా
మొన్న బర్త్డే కూడా మేము బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఎంతోమంది యువకులు మహిళలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఫస్ట్ నేనే ఇస్తాను, ఎందుకంటే ఆదర్శవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి నాన్న బర్త్డే రోజు బ్లడ్ డొనేట్ చేస్తాను. అట్లే అందరూ కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు. దుప్పట్లు పంపిణీ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రజల్లో పీజీఆర్ గారిని ఇంకా మరవలేదండి. ఆయన గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. నిన్న మొన్ననే ఆయన మా మధ్యలో నుంచి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన చేసిన పని అట్లా ఉంది కాబట్టి. అదే స్ఫూర్తిదాయకంతో మేము ప్రజల్లోకి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే మేము కూడా అలాగే ఆయన స్వీట్ మెమరీస్ని అట్లనే ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మీ పార్టీకి 88 సీట్లు వచ్చినాయి. ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ యొక్క విజయం? డెఫినెట్గా అండి, మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మా లీడర్ మీద అంత నమ్మకం ప్రజలు పెట్టినప్పుడు మా మీద కూడా ఒక బాధ్యత ఎక్కువ అవుతుంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దన్నట్టు కేసీఆర్ గారు ఏదైతే బాధ్యత ఇచ్చారో అందరికీ కూడా మేము అలాగే అలర్ట్ ఉండి మరింత బాధ్యతతో పనిచేస్తూ రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో కూడా 16కి 16 మా వాళ్ళే వచ్చేటట్టు మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నాం. కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. ఇంతమందికి మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళతో కలిసి మీరు పనిచేశారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్ల బాధ్యత అందరి మీద ఎలా పెరిగింది? ఒక పార్టీని కూడా స్ట్రెంథన్ చేసే అవసరము ఈసారికి అనిపించింది. అందుకని కేటీఆర్ గారు అయితే డెడికేటెడ్ టైం ఇచ్చి పార్టీని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా యూత్ అందరూ కూడా మళ్ళీ కూడా కేటీఆర్ గారిని చూసి ఇన్స్పిరేషన్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఆయన కూడా అందుబాటులో ఉంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఏమన్నా మాకు అవసరాలు ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్తే అందుబాటులో ఉండడము మాకు సహకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి పార్టీ కూడా ఇంకా ఇంకా కూడా బలోపేతంగా అవుకుంటూ ముందుకు వెళ్తుందని నమ్ముతున్నామండి. కవిత గారు కూడా వచ్చారు, మీరు ఇక్కడ పడ్డప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయి ఇద్దరు? నా జాయినింగ్కి కూడా కవితక్క గారు వచ్చారండి. ఎవ్రీ టైం కూడా నన్ను తను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒక మహిళ లెక్క కాబట్టి తను కూడా ఒక సిస్టర్ లెక్క, ఒక మహిళ లెక్క మనల్ని ఎంకరేజ్ చేస్తుంటుంది. అందరం కూడా సేవాభావంతో పబ్లిక్కి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం కాబట్టి నాన్నగారి మీద ఉన్న అభిమానం మా మీద చూపిస్తూ మాకు ఒక ఎంకరేజ్మెంట్ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినా కానీ డెఫినెట్గా అది మేము కించపరచకుండా తక్కువ చేయకుండా మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నామంటే బాధ్యతగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. అయితే మీ డాడీ లోకల్ ఫిగర్ కాదు, స్టేట్ ఫిగర్. ఎక్కడ వెళ్ళినా మీకు అభిమానుల తాకిడి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అలాంటి విషయం? చాలా మంచిగా అనిపిస్తుందండి. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా చూశాను, ఎక్కడెక్కడో ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి కూడా నాన్నకి అభిమానులు, ఎందుకంటే ఆయన సిఎల్పీకి ఉన్నప్పుడు రిగరస్గా పనిచేశారు. 29 సీట్స్ నుంచి 99 సీట్స్కి తీసుకురావడం అంటే అది మామూలు మాట కాదు. మేము చూస్తుండే అసెంబ్లీ అంటే ఒక వార్ లెక్క తీసుకొని ఆయన ఒక ఫుట్ స్టెప్ మీద సోల్జర్ ఎట్లయితే పనిచేస్తారో అట్లా పనిచేస్తారు. కాబట్టి ఆయన చేసిన పనితీరుకి ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా అభిమానం అట్లనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా, మొన్న నేను ద్వారకా తిరుమల వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ మేము ఆయన అభిమానులు మంచి చెప్పుకునే వాళ్ళు, ఆయనకు సత్సంబంధాలు మాతో షేర్ చేస్తూ ఉంటారు. ఆ రేంజ్లో మేము కూడా చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుందండి. ఆయన అభిమానులు కలిసినప్పుడు డెఫినెట్గా అవన్నీ మేము ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఎప్పుడన్నా మీరు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాజకీయ విషయాలు చర్చించే వాళ్ళు ఎప్పుడన్నా? అంటే తదనంతరం మీరు రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పుడు మా ఇంట్లో మాది ప్యూర్లీ పొలిటికల్ ఫ్యామిలీ అండి. అవును, ఎప్పుడు కూడా అంటే పాలిటిక్స్ తప్ప నాన్నకి ఇంకేమీ లేకుండా ఆయన బతకడము అంతా కూడా పాలిటిక్సే. అంటే మాకు ఏ బిజినెస్ కూడా లేదు, ఏమీ లేదు. ఎంతసేపు ప్రజల సేవనే ఆయనకు ఉంటుంది. ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు లేకపోతే మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా చుట్టుపక్కల కూడా ఉండేవాళ్ళు కూడా మా చుట్టాల కన్నా మా నాన్న కార్యకర్తలు, నాయకులే ఉండేవాళ్ళు. కాబట్టి అదంతా కూడా ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లెక్క అనిపించింది. మాకు పాలిటిక్స్ అంటూ సపరేట్ ఏమీ లేదు. ఆ ఎన్విరాన్మెంట్లోనే పెరిగాము కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక ఆస్పిరేషన్ ఉండి నాన్న లెక్క చేయాలని ఒక ఉద్దేశం ఉంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తున్నాను. అయితే మీ ఫాదరు చావులైనా పెళ్ళిళ్ళైనా కబురు వస్తే చాలు ఇమీడియట్లీ వెళ్ళేవారంటే ఏ పని ఉన్నా సరే. అలాంటి విషయాన్ని మీరు కొనసాగిస్తున్నారా? అండి, వెళ్తున్నాం. మేము కూడా అట్లనే వెళ్తున్నాము. అది మేము వెళ్ళకపోయినా కానీ మాకు గుర్తు కూడా చేస్తారు. నాన్నగారు చేసిన దాంట్లోనే మేము కూడా ముందుకు వెళ్తున్నాం. అదే ఆయనకు అడ్వాంటేజ్ ఉండే, మంచికి చెడుకి. ఇప్పుడు నాకు కూడా ఫోన్లు కంపల్సరీ చూస్తుండే. నాన్నకు పొద్దున లేస్తే ఫోన్ మోగుతుండే. మా కూడా అట్లనే ఫోన్లో అందరు టచ్ ఉంటారు. నాన్న షాడోస్లో మనల్ని చూసుకుంటున్నారు. ఆయన అంత పెద్ద కాకపోయినా కానీ ఆయన స్మృతులను మాలో చూసుకుంటున్నారు. కాబట్టి మేము అదే బాటలో నడుస్తున్నాం. మీ డివిజన్ ప్రజలకు మా టీవీ తరపున మెసేజ్? నేను ఒక నాయకురాలు కన్నా ఖైరతాబాద్ ఆడబడుచు లెక్క నన్ను అందరూ కూడా ఆహ్వానిస్తారు అనుకుంటారు. అదే భావనతోటి, అదే అనుబంధంతో పార్టీలకు అతీతంగా సేవలు చేసుకుంటూ వెళ్తున్నాము.
అలాగే చేసుకుంటూ వెళ్తామని, రాజకీయాలు ఎలాగున్నా కానీ ఖైరతాబాద్ అనుబంధం ఇలాగే కొనసాగుతుందని, నా వంతు కృషి ఖైరతాబాద్ డివిజన్ని, ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు డెఫినెట్గా నా వంతు కృషి 100% ఇస్తూ మీ అందరి సహాయకారాలు కోరుకుంటాను. థ్యాంక్ మేడం. మీరు ఎంతో బిజీ ఉన్నా కూడా అడిగిన వెంటనే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. ఇదండి మరి నాన్నగారి ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు ఎలాంటి తిరుగులేదు. మాకు నాన్నగారు ఎంత ఏదైతే నేర్పారో అదే కడుదిట్టమైనటువంటి కఠోర శ్రమ మా మీద ఉంది. ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా వెళ్తున్నాం. కార్యకర్తలే మా బలము. మేము చేస్తున్నటువంటి పని అభివృద్ధి పనులు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది. మేము చేసేది కేవలం ప్రజా శ్రేయస్ మాత్రమే అని విజయరెడ్డి గారు మనకు వీధి న్యూస్ తెలియజేశారు. చూస్తూ ఉండే కెమెరామ్యాన్ అభిలాష్తో మీ సురేష్ దండి.